వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఈ రోజు మనం ప్లాస్టిక్ ప్యాకేజింగ్ అండ్ స్పెషాలిటీ ఫిలిం సెగ్మెంట్ లో ఒక సైలెంట్ గా పనిచేస్తున్న ఎకో ప్లాస్ట్ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫ్లాషీ బ్రాండ్ కాదు, కానీ ఇండస్ట్రియల్ అండ్ ఎఫ్ఎంసీజీ సప్లై చైన్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఎకోప్లాస్ట్ లిమిటెడ్ ఇండియన్ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో మెయిన్ గా ప్లాస్టిక్ ఫిలిమ్స్ అండ్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అనేది ఫుడ్ ప్యాకేజింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మాసిటికల్స్, పర్సనల్ కేర్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ లో యూజ్ అవుతాయి అన్నమాట. సో ప్యాకేజింగ్ అనేది కనబడదు, కానీ ప్రాజెక్ట్ సేఫ్టీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రోల్ ని ప్లే చేస్తుంది ఎకోప్లాస్ట్ కంపెనీ. సో ఎకోప్లాస్ట్ లిమిటెడ్ అనేది కోర్ గా మల్టీప్లేయర్ ప్లాస్టిక్ ఫిలిమ్స్, స్పెషాలిటీ ప్యాకేజింగ్ ఫిలిమ్స్, లామినేటెడ్ ఫిలిమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ కానీ లేకపోతే పౌడర్స్ కానీ ఫార్మా స్ట్రిప్స్ లాంటి వాటికి ప్యాకేజింగ్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఎకోప్లాస్ట్ అనేది ఈ ఎకోప్లాస్ట్ లిమిటెడ్ కి డిమాండ్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుంది అనమాట. సో కంపెనీకి మోడర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అడ్వాన్స్డ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ లామినేషన్ అనేది లామినేషన్ టెక్నాలజీ అనేది యూస్ చేస్తారు. సో క్వాలిటీ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కంపెనీ ప్రాసెస్ కంట్రోల్ అండ్ టెస్టింగ్ మీద ఒక స్ట్రాంగ్ ఫోకస్ అనేది పెట్టింది అనమాట. సో మేజర్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కంపెనీస్ కి వెండర్ గా వర్క్ చేస్తుంది. సో ఈ కంపెనీ అయితే మాస్ బ్రాండ్ కంపెనీ అయితే కాదు, బీ2బీ కంపెనీ. ఎండ్ కస్టమర్ కి తెలియకపోయినా సరే ప్యాకింగ్ ఇండస్ట్రీలో రియలబిలిటీ వల్ల ఒక లాంగ్ టర్మ్ క్లయింట్స్ అయితే ఉంటారనమాట. సో ఇంపోర్ట్స్ కాంపిటీషన్ ఉన్నా సరే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాంటేజ్ వల్ల ఇండియన్ క్లయింట్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో ఈ ఎకోప్లాస్ట్ వచ్చేసి బిజినెస్ సైక్లికల్ అయితే కాదు, ఫుడ్ అండ్ ఫార్మా ప్యాకేజింగ్ లో డిమాండ్ ఇయర్ అనేది రౌండ్ గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో రా మెటీరియల్ ప్రైసెస్ వచ్చేసి ఫ్లక్చువేట్ అయితే మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, కానీ కంపెనీ కాస్ట్ పాస్ త్రూ స్ట్రాటజీ ఫాలో చేస్తుంది అనమాట. సో ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియాలో ఆర్గనైజ్డ్ ఫుడ్ రీటైల్, రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ లేకపోతే ఫార్మా ప్రొడక్షన్స్ అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్స్ పెరుగుతుంటే ప్యాకింగ్ డిమాండ్ అనేది ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది అనమాట. సో సస్టైనబుల్ అండ్ రీసైకిలబుల్ ప్యాకేజింగ్ ట్రెండ్ వల్ల ఎకోప్లాస్ట్ అనేది న్యూ ఎకో ఫ్రెండ్లీ ఫిల్మ్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ లో ప్యాకేజింగ్ సెక్టార్ స్టడీ గ్రోత్ కేటగిరీలో ఉందన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఎకోప్లాస్ట్ లిమిటెడ్ ఒక బిహైండ్ ద సీన్స్ ప్యాకేజింగ్ కంపెనీ అనమాట. హై గ్రోత్ హైప్ కాదు, కానీ స్టేబుల్ డిమాండ్, రిపీటెడ్ క్లయింట్స్ కానీ లేకపోతే ఒక ఎసెన్షియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంది అనమాట. ఫుడ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా గ్రోత్ ని ఇండైరెక్ట్ గా ప్లే చేయాలి అంటే ఎకోప్లాస్ట్ లాంటి కంపెనీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ అప్డేట్. ఈ రోజు అయితే మనం ఎకోప్లాస్ట్ లిమిటెడ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ బిలో. నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.